అమ్మా ఈ శాలరీ నాన్నకి ఇచ్చే. వద్దు లక్ష్మి, జాబ్ చేసేది వాడి కోసమే అయినప్పుడు శాలరీ కూడా వాడిని వాడుకోని లక్ష్మి. నాన్న నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, దానికి దీనికి లింక్ పెడితే ఎలా? నువ్వన్న మాటే కదరా నీకోసమే అని. ఇప్పుడు నేను కష్టపడింది నా ఒక్కడి కోసమేనా? మీ ఇద్దరిని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కాదా? మరి నీ పెళ్లి మా రెస్పాన్సిబిలిటీ కాదా? పేరెంట్స్ బాధ్యత పిల్లల్ని పెంచడం చదివించడం వరకు అయితే మీరు పెద్ద అయ్యాక బయటికి నెట్టేయాలి, లేదా మేమైనా బయటికి వెళ్ళిపోవాలి. కానీ మేము అలా చేయలేదే. నాన్న ప్లీజ్ అర్థం చేసుకో, నేను బానే ఉన్నాను, ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. నీ ఆనందాన్ని పెళ్లిలో కాకుండా వేరే వేరే వాటిల్లో వెతుక్కుంటున్నావురా నువ్వు. అది కరెక్ట్ కాదు. ఒక ఆడదానితో జీవితం పంచుకునేదానికన్నా వేరే గొప్ప ఆనందం ఈ ఉండదురా అని నా ఉద్దేశం. మా ఇద్దరి ఆనందం ఫలితమేరా నువ్వు. బాలు, ఇక జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోను అనుకుంటే నేను నిన్నెప్పుడు అడగను. కానీ నేను లావుగా ఉన్నాను, నన్నెవరు ఇష్టపడతారులే అనుకుంటే అది నీ పొరపాటు. పెళ్లిలో ఉన్న మహత్యమే అదిరా. రెండు భిన్న మనస్తత్వాలనే కాదు, రెండు భిన్న రూపాలను కూడా కలిపేస్తుంది. అలాంటిది నిన్నుగా ఇష్టపడే అమ్మాయి రాకపోతుందా? ఆలోచించరా. ఒప్పుకోనా? మేమేం చేసినా నీకోసమే కదా. లక్ష్మి, ఇంకా వాడిష్టం. వచ్చి అన్నం వడ్డించు. అలాగేనండి.